బాబా ఈరోజు మురళిలో నేను మీ అందరి స్వాగతం చేయడానికి వచ్చాను అన్నారు. మనం భగవంతుని అర్థకల్పంగా స్వాగతిస్తూ వచ్చాం. రండి, మీరు వచ్చినట్లయితే ఇలా ఉంటాం అలా ఉంటామని. కానీ బాబా ఏమన్నారంటే అసలు నేను వచ్చిందే మిమ్మల్ని స్వాగతం చేయటానికి అని. చాలా సంతోషపరిచేటువంటి అనేక విషయాలని బాబా ఈ మురళిలో వినిపించారు. ఇది 20th अप्रैल मुरली। मीठे बच्चे, तुम्हें योग बल से इस खारी चैनल को पार कर घर जाना है, इसीलिए जहाँ जाना है उसे याद करो। इसी खुशी में रहो कि हम अभी फकीर से अमीर बनते हैं। మధురమైన పిల్లలు, మీరు యోగ బలంతో ఈ ఉప్పు నీటి క్యానల్ని దాటి ఇంటికి వెళ్ళాలి. అంటే ఈ ఉప్పు నీటి సాగరాన్ని దాటాలి. అందుకే ఎక్కడికి వెళ్ళబోయేది ఉందో దానిని జ్ఞాపకం చేయాలి. ఇదే సంతోషంలో ఉండాలి. మేమిప్పుడు ఫకీర్ నుండి అమీర్గా అవుతున్నాం, అంటే నిరుపేద స్థితి నుండి ధనవంతులుగా అవుతున్నాము అని. బాబా మనల్ని అడిగే స్థితి నుండి ఇచ్చే స్థితిలోకి తీసుకెళ్తున్నారు. యాచించే స్థితి నుండి అందరికీ ఇచ్చే విధంగా చేస్తున్నారు. అందుకే యోగ బలంతో మీరు ఈ ఉప్పు నీటి కెనల్ని దాటేస్తున్నారు, ఈ ప్రపంచాన్ని, ఈ భవసాగరాన్ని దాటేస్తున్నారు. మీరు ఇంటికి వెళ్తున్నారు కాబట్టి ఇంటిని జ్ఞాపకం చేయాలి. ఇప్పుడు ఎలాంటి యాత్రలో ఉంటే దాన్ని జ్ఞాపకం చేస్తారా లేదా? ఎవరైనా అయ్యప్ప దీక్ష తీసుకొని శబరిమలైకి వెళ్తూ ఏం నినాదం చేస్తారు? గోవింద గోవింద అంటారా? ఏడుకొండలవాడ అంటారా? అన్నారు. స్వామియే శరణమయ్యప్ప. దారి పొడుగుతున్న ఎవరిని కలవబోతున్నామో, ఎక్కడికి వెళ్తున్నామో అదే స్మరణలో ఉంటారు. ఒకరి యాత్ర చేస్తూ ఇంకొకరి స్మరణ చెయ్యరు కదా. మరి మనం కూడా ఎక్కడికి వెళ్తున్నాము? పరంధామం ఇంటికి. కాబట్టి ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రినే జ్ఞాపకం చేయాలి. ఇదే సంతోషంలో ఉండాలి. బాబా మమ్మల్ని పేదవారి నుండి ధనికులుగా చేస్తున్నారు అని. प्रश्न, दैवी गुणों की सब्जेक्ट पर जिन बच्चों का ध्यान है उनकी निशानी क्या होगी? ఏ పిల్లలకైతే దైవీ గుణాల ధారణ యొక్క సబ్జెక్ట్ పైన అటెన్షన్ ఉంటుందో వారి గుర్తులేమిటి? 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, జ్ఞానం, యోగం, ధారణ, సేవ. ఈ 4 సబ్జెక్టులలో ధారణ 3వ సబ్జెక్ట్. అయితే ధారణ పైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. నేను బాగా యోగం చేస్తున్నాను, చాలా మంచిగా జ్ఞానం చెప్పగలుగుతున్నాను, కానీ ఎవరితో కలవను, అహంకారంతో ఉంటాను, అసలు దేంటో నాకు పడదు. ఇలా గుణాలపైన అటెన్షన్ లేదనుకోండి, ఎలా ఉంటుంది? మరి గుణాలపైన కూడా అటెన్షన్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? జవాబు, उनकी बुद्धि में रहता जैसा कर्म हम करेंगे हमको देख दूसरे करेंगे. వారి బుద్ధిలో ఉంటుంది, నేను ఎలాంటి కర్మలు చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు అని. కభీ కిసీకో తంగ్ నహీ కరేంగే. వాళ్ళు ఎప్పుడు ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు. ఉన్కే ముఖ్ సే కభీ ఉల్టా సుల్టా శబ్ద నహీ నిక్లేగా. వారి నోటి నుండి ఎప్పుడు ఉల్టా సుల్టా మాటలే రావు. मनसा वाचा कर्मना किसी को दुख नहीं देंगे. మనస వాచ కర్మలతో ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరు. బాప్ సమాన్ సుఖ్ దేనే కా లక్ష్య హై తబ్ కహేంగే దైవీ గుణం కి సబ్జెక్ట్ పర్ ధ్యాన్ హై. బాబా సమానంగా అందరికీ సుఖపెట్టాలి, అందరినీ సుఖపెట్టాలి అనేటువంటి లక్ష్యం ఉంటుంది కాబట్టి దైవీ గుణాల సబ్జెక్ట్ పైన శ్రద్ధ వహిస్తారు. బాబా ఎలా సర్వులకు సుఖం ఇస్తున్నారో నేను కూడా అలాగే సుఖం ఇవ్వాలి. నా స్వభావంతో, నా సంస్కారంతో, నా సంబంధంతో, సంపర్కంతో అన్ని రకాలుగా నేను అందరికీ సుఖమే ఇవ్వాలి అని దైవీ గుణాల సబ్జెక్టు పైన
శ్రద్ధ వహిస్తారు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे हैं. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలను ఉద్దేశించి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. స్మృతి యాత్ర కూడా బాబా నేర్పిస్తున్నారు. స్మృతి యాత్ర అంటే అర్థం కూడా బాబా చెప్పారు. భక్తి మార్గంలో దేవతలందరినీ జ్ఞాపకం చేస్తూ శివబాబాని కూడా జ్ఞాపకం చేశారు. కానీ అసలు తెలియదు ఎవరి స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి, ఎవరిని జ్ఞాపకం చెయ్యాలి అనే పరిచయం లేదు. పిల్లలు, మీకు తెలుసు బాబా పతిత పావనుడు. వారే పావనంగా తయారయ్యేటువంటి యుక్తిని తెలియజేస్తున్నారు. ఆత్మనే పావనంగా అవ్వాలి, ఆత్మనే పతితంగా అవుతుంది. పిల్లలు, మీకు తెలుసు కదా, భారతదేశంలోనే బాబా వచ్చి స్మృతి యాత్రను నేర్పిస్తూ ఉన్నారు. ఇంకెక్కడా కూడా ఇలాంటి స్మృతి యాత్ర నేర్పించడం ఉండదు. దైహిక యాత్రలైతే ఎంతోమంది చేయిస్తూ ఉంటారు. చాలా ట్రావెల్ ఏజెన్సీస్ ఉన్నాయి. అన్ని యాత్రలకి తీసుకెళ్తారు. వాళ్ళే బాధ్యత తీసుకొని చక్కగా తీసుకొస్తారు. అవి దైహిక యాత్రలు. కానీ స్మృతి యాత్ర బాబా మాత్రమే చేయిస్తారు. ఈ యాత్ర మీకే తెలుసు. ఇప్పుడు మీరు పిల్లలు బాబా ద్వారా అర్థం చేసుకున్నారు. మాయ కారణంగా అందరూ బుద్ధితో తెలివి తక్కువగా అయ్యారు. మాయ ప్రవేశించడం వలన మాయ అందరినీ తెలివి తక్కువ వారిగా చేసేసింది, బుద్ధికి తాళం వేసేసింది. ఇప్పుడే మనకు అర్థమవుతుంది, ఓహో ఇంతకాలం బుద్ధికి లాక్ పడిపోయిందా అని. బాబా తెరిస్తేనే కానీ అర్థమవుతుంది మనకి. మనం ఎంత తెలివి గలవారిగా ఉండేది, ఎంత ధనవంతులుగా ఉండేవారిమి, ఎంత పవిత్రంగా ఉండేవారిమి, ఇప్పుడే ఆ రియలైజేషన్ కలుగుతుంది. మనం మొత్తం విశ్వానికి యజమానిగా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ అలా తయారవుతున్నాం. బాబా ఎంత పెద్ద అనంతమైన విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. లౌకికంలో తండ్రి అయితే మహా అయితే కోట్లు ఇవ్వగలుగుతారు. ఇక్కడైతే మధురమైన అనంతమైన తండ్రి అనంతమైన విశ్వ రాజ్య భాగ్యాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఇక్కడ ధనవంతుల పిల్లలకు కూడా ఒక్కొక్కరి ఆస్తులు ఎంత ఉన్నాయి అనేది పక్కన రాస్తారు. వీళ్ళు ఇన్ని కోట్ల ఆస్తికి వారసులు అని. కోట్లే కదా, కొందరికి 1000 కోట్లని, కొందరికి 1,00,000 కోట్లని రాస్తారు. ఏవైనా కోట్లే. కానీ మీరైతే అనంత విశ్వానికి యజమానిగా అవుతున్నారు. మధురమైన అనంతమైన తండ్రి మీకు చదివించడానికి వచ్చారు. మీరెవరి దగ్గరికి వచ్చారు? అనంతమైన తండ్రి వద్దకు. బాబా అన్న అక్షరము మమ్మ కన్నా కూడా ఎంతో మధురమైనది. బాబా అన్న పదము మమ్మ కన్నా చాలా మధురమైనటువంటిది. భలే మమ్మ పాలన చేస్తూ ఉన్నారు, కానీ తండ్రి తండ్రే కదా. తండ్రిని మించింది ఇంకెవరు లేదు కదా. తల్లి చాలా ఉన్నతమైన స్థానమే కావచ్చు, కానీ ముందైతే తండ్రి మనకి లభించారు. గాడ్ని ఫాదర్ అంటాం, తర్వాతి మదర్. అనంతమైన వారసత్వం వారి నుండి లభిస్తుంది. మీరు సదా సుఖీగా, సదా సౌభాగ్యవతిగా అవుతున్నారు. బాబా ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారు, ఇదేమి కొత్త విషయం కాదు. గాయనం ఉంది కదా, ఉదయమేమో అమీర్గా ఉన్నారు, రాత్రేమో ఫకీర్గా అయ్యారు అని. అంటే జ్ఞానం యొక్క పగలు, జ్ఞానం యొక్క రాత్రి రెండు బేహద్దులో బాబా చెప్తున్నారు. సృష్టిని మొత్తం హాఫ్గా డివైడ్ చేస్తే 2 యుగాలు పగలు, 2 యుగాలు రాత్రి. మరి మొదటి 2 యుగాల్లో ఎలా ఉన్నాం? చాలా రిచ్గా ఉన్నాం. సత్యత్రేతాయుగాల్లో పగలు. ఇక రాత్రి అంటే ద్వాపర కలియుగాలు. ఎలా ఉన్నాం? అడిగే స్థితిలో. ఫకీర్ ఎలా అయితే ఇంటింటికి వెళ్ళి అడుగుతూ ఉంటారు, భిక్షం తీసుకుంటారు, అలాంటి స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు మీరు కూడా బేహద్దులో అమీర్గా ఫకీర్గా అవుతున్నారు. బాబా రోజు గుర్తు చేయిస్తూ ఉంటారు, పిల్లలు నిన్నటి విషయమే. మీరు నిన్నటి వరకు విశ్వానికి యజమానిగా ఉండేటువంటి వారు ఈరోజు నిరుపేదగా అయిపోయారు. మళ్ళీ రేపు ఉదయము
ఫకీర్ నుండి అమీర్గా అవుతారు, మళ్ళీ చాలా రిచెస్ట్గా అవుతారు అంటున్నారు. ఎంత సహజమైన విషయం ఇది. పిల్లలకి చాలా సంతోషం కలగాలి, మేము ధనవంతులుగా అవుతున్నాము, షావుకారులుగా అవుతున్నాము అని. బ్రాహ్మణుల పగలు, బ్రాహ్మణుల రాత్రి అంటారు. ఇప్పుడు పగలు మీరు ధనవంతులుగా అవుతారు, రాత్రి మళ్ళీ పేదవారిగా అవుతారు. కానీ ఇవన్నీ నంబర్వారీ పురుషార్థం అనుసారంగా. బాబా చెప్తారు, ఇప్పుడు ఈ ఉప్పు నీటి ఛానల్ని మీరు దాటాల్సి ఉంది. యోగ బలంతోనే దాటడం సాధ్యమవుతుంది. మరి ఎక్కడికి వెళ్తున్నారో దాన్ని తప్పకుండా జ్ఞాపకమైతే చెయ్యాలి. మనం ఇంటికి వెళ్తున్నాం, బాబా స్వయంగా మనల్ని తీసుకొని వెళ్ళేందుకు వచ్చారు. చాలా ప్రేమతో బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు అంటున్నారు, మీరే పావనంగా ఉండేవారు, 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు, మళ్ళీ పావనంగా అవ్వాలి. పావనంగా తయారయ్యేందుకు ఇంకొక ఉపాయం లేదు. ఇది తప్ప ఇంకేదైనా చెప్పండి బాబా అంటే, లేదు, మీకే తెలిస్తే నాకు చెప్పండి అంటారు బాబా. భగవంతుని స్మృతి తప్ప ఇంకొక ఉపాయం లేదు. మీకు తెలుసు, పతిత పావనుడే వచ్చారు. వారి మతంపై నడిచి మనము పావనంగా అవ్వాలి. పిల్లలకి సంతోషం కలుగుతుంది, మేము ఈ పదవిని పొందుతున్నాము అని. బాబా చెప్తారు, మీరు 21 జన్మల కోసం సదా సుఖీగా అవుతారు. బాబా సుఖధామానికి యజమానిగా చేస్తున్నారు. సుఖధామం యొక్క వారసత్వం బాబా ఇస్తారు. దుఃఖధామము, ఈ ప్రపంచం యొక్క వారసత్వం రావణుడు ఇస్తారు. అంటే దుఃఖధామంలో వారసత్వం ఎలా ఉంటుంది? దుఃఖము, రోగాలు, శోకము, సమస్యలు, విఘ్నాలు, ఇవన్నీ దుఃఖధామం వారసత్వం. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, రావణుడే మీకు చాలా పెద్ద శత్రువు. 5 వికారాలనే పంజరంలో వేసేశాడు. బాబా వచ్చి ఈ పంజరం నుండి విడిపిస్తున్నారు. ఎవరెంత బాబాని జ్ఞాపకం చేస్తారో వారే ఇతరులకి బాబా పరిచయాన్ని కూడా ఇవ్వగలుగుతారు. బాబాను అసలు జ్ఞాపకం చేయని వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞాపకమే చేయని వారు దేహాభిమానంలో ఉంటారు. వారు బాబాని జ్ఞాపకం చేయలేరు, బాబా పరిచయం కూడా ఎవరికి ఇవ్వలేరు. మనం ఆత్మలం, సోదరులం, పరంధామం ఇంటి నుండి వచ్చాం, విభిన్న పాత్రలను పోషిస్తున్నాం. మొత్తం పాత్రంతా ఎలా నిర్వర్తిస్తున్నామో మన బుద్ధిలో ఉంది. ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారే ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవుతారు. ఈ చదువు ఇంకే టీచర్ చదివించలేరు. ఇలాంటి చదువు ఇంకెక్కడా కూడా ఏ టీచర్ ద్వారా మీరు చదువుకోలేరు అంటున్నారు. ఇంట్లో ఉంటూనే మీరు ఈ చదువు చదువుకోవచ్చు. కేవలం ఒక వారం రోజులు మంచి రీతిగా అర్థం చేసుకోండి. తర్వాత బ్రాహ్మణీలు కొందరు 1 మాసము, కొందరు 6 మాసాలు, కొందరు 12 మాసాల తర్వాత బాబా దగ్గరికి తీసుకొస్తారు. బాబా అంటారు, నిశ్చయం ఉంది అంటే పరిగెత్తుకొని వచ్చేస్తారు. 1 మాసం కూడా ఆగలేరు కొందరు. అనంతమైన తండ్రి వచ్చారా, నా పరమాత్మ తండ్రి ఎవరి కోసం నేను ఎదురు చూస్తున్నానో వాళ్ళు వచ్చేసారా, నేను వెళ్ళాలి, నేను చూడాలి అని ఎలా అయినా సరే నిశ్చయ పత్రాన్ని రాసి ఇచ్చి వచ్చేస్తారు బాబాని కలవడానికి. రాఖీ భీ బాంధనీ హే కి హమ్ వికార్ మే నహీ జాయేంగే. మరి రాఖీని కూడా కట్టించుకోవాలి, నేను వికారాల్లోకి వెళ్ళను ఇంకా అని. హమ్ శివబాబా సే ప్రతిజ్ఞ కర్తే హే. మనము శివబాబాతో ప్రతిజ్ఞ చేస్తున్నాం. శివబాబానే చెప్తున్నారు, పిల్లలు మీరు తప్పనిసరిగా నిర్వికారిగా అవ్వాలి. ఒకవేళ వికారాల్లోకి వెళ్ళారు అంటే అప్పటి వరకు చేసుకున్న సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. 100 రెట్ల శిక్ష కూడా పడుతుంది. 63 జన్మలు మునకలు వేస్తూనే వచ్చారు కదా అంటున్నారు. వికారాల్లో మునిగి తేలుతూ వచ్చారు. ఇంకా తృప్తి లేదా అంటారు బాబా. ఇప్పుడు కూడా వికారాలు కావాలా? ఇప్పటికైనా పవిత్రంగా కండి, నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడే మీ పాపాలు భస్మం అవుతాయి. ఆత్మ పరస్పరం సోదరులుగా ఉంది. ఎవ్వరి నామరూపాల్లోనూ మీరు చిక్కుకోవద్దు. అందరూ మీ సోదరులే, అందరూ బ్రదర్సే.
ఒకవేళ ఎవరైనా రెగ్యులర్గా చదువుకోవట్లేదు అంటే వారిని తొందరగా తీసుకురాకూడదు అంటున్నారు. ఎక్కడికి? మధుబన్కి. రెగ్యులర్గా చదువుకోనటువంటి వాళ్ళకి మధుబన్కి వెళ్ళేటువంటి పర్మిషన్ కూడా, బాబాని కలిసేందుకు పర్మిషన్ కూడా ఇవ్వకూడదు అంటున్నారు. భలే బాబా అంటారు ఒక్క రోజులో కూడా జ్ఞానబాణం తగులుతుంది అని. కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. మీరు బ్రాహ్మణులే అందరికంటే ఉత్తములు. బాబా అయితే చెప్తారు అలా, కానీ పిల్లలు మీరు కూడా కొంచెం బుద్ధితో అర్థం చేసుకొని తీసుకురండి అంటున్నారు. ఇక్కడ మీది చాలా ఉన్నతమైన కులం. ఇదేమి ఆర్డినరీ సత్సంగం కాదు. సత్సంగాలు భక్తి మార్గంలో ఉంటాయి. మీకు తెలుసు, సత్యమైన వారి సాంగత్యం తీరానికి చేరుస్తుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది అంటారు. మరి సత్యమైన సాంగత్యము ఇక్కడే మీకు లభించింది, సత్యయుగ స్థాపన కోసం. ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు, ఎందుకంటే అందరి బుద్ధికి లాక్ పడిపోయి ఉంది. మాయ తాళం వేసేసింది. ఇప్పుడు మీరు సత్యుగానికి వెళ్ళాలి. సత్యమైన సాంగత్యం మీకు లభిస్తుంది. ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే పరమాత్మ సాంగత్యంతో సద్గతిని పొందుతాం. గురువులైతే సంగమ యుగంలో లేరు. బాబా వచ్చేదే ఇక్కడ సంగమ యుగంలో. బాబా వచ్చి తన పిల్లలతో మాట్లాడతారు. ఏమంటారు మరి బాబా? బేటా బేటా కెహ్ బులాతే హై. ఓ బేటే, చాలా ప్రేమగా బాబా నా ఓ పిల్లలు అంటూ, నా కుమారులారా అంటూ సంబోధిస్తారు. నా పిల్లలారా, నా కుమారులారా అంటూ బాబా ప్రేమగా పిల్లల్ని సంబోధిస్తారు. గురువులేమి అలా సంబోధించరు కదా. గురువులైతే శిష్యులారా అంటారు, లేదా భక్తులారా అంటారు, జిజ్ఞాసులారా అంటారు. గురువులను మీరు బాబా అని కూడా అనరు. బాబా ఎప్పుడైతే వస్తారో అప్పుడే ఇంత ప్రేమగా పలకరిస్తారు పిల్లల్ని. పూర్తిగా మీ బుద్ధికి గాడ్రేజ్ తాళం పడిపోయి ఉంది అంటున్నారు. బాబా వచ్చి ఈ తాళాన్ని తెరుస్తున్నారు. ఎందుకంటే గాడ్రేజ్ తాళం ఇంకా దేనితోనూ తెరుచుకోదు అంటారు. దాన్ని బాబా మాత్రమే తెరవగలుగుతారు. बाबा देखो कितनी युक्ति रचते हैं कि मनुष्य आकर हीरे जैसा जीवन बनाए. బాబా ఎంత యుక్తిని రచిస్తున్నారో చూడండి. మనుషులందరూ వచ్చి ఇక్కడ వజ్రతుల్యమైన జీవితాన్ని తయారు చేసుకోవాలి అని. మ్యాగజైన్ పుస్తకాలు కూడా ఎన్ని ముద్రిస్తూ ఉంటారు. అనేకుల కళ్యాణం జరగాలి అని, అనేకుల ఆశీర్వాదాన్ని పొందాలి అని పిల్లలు చాలా ఆలోచించి మంచి మంచి టాపిక్స్ తయారు చేసి మ్యాగజైన్లో ముద్రిస్తారు. మరి ప్రజలను కూడా తయారు చేసి పురుషార్థం చెయ్యాలి కదా అంటున్నారు. స్వయాన్ని బంధనం నుండి విడిపించుకోవాలి. శరీర నిర్వహణార్థం సర్వీస్ కూడా తప్పనిసరిగా చేయాలి. ఈశ్వరీయ సేవ ఉంది అంటే కేవలం ఉదయము సాయంకాలం దీనికోసం సమయం తీస్తే సరిపోతుంది. ఇక రోజంతలో శరీర నిర్వహణ కోసం మీరు ఏదైనా ఉద్యోగము వ్యాపారం అయితే చెయ్యండి అంటున్నారు. ఉదయం సాయంకాలం అందరికీ తీరిక దొరుకుతుంది కదా. మిగతా సమయం అంతా మీరు లౌకిక సేవ చేసుకోండి. లౌకిక సేవ చేసుకుంటూ కూడా బాబా పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉండండి. ఇద్దరు తండ్రుల యొక్క పరిచయం ఇవ్వండి అంటున్నారు. లౌకిక తండ్రి అందరికీ వేరుగా ఉన్నారు. మరి పారలౌకిక తండ్రి అయితే అందరికీ ఒక్కరే, వారే సుప్రీం. బాబా అంటారు నాది కూడా పాత్ర ఉంది. ఇప్పుడు మీరు పిల్లలు నా పరిచయం తెలుసుకున్నారు. ఆత్మకు జ్ఞానం లభించింది. ఆత్మను తెలుసుకున్నారు కదా. ఆత్మ విషయంలోనే ఏమంటారు? భృకుటి మధ్యలో మెరిసేటువంటి అద్భుత సితారా అంటారు. అక్కడ అకాల సింహాసనం కూడా ఉంది. ఆత్మనెప్పుడు కూడా మృత్యు తినదు. భృకుటిని అకాల సింహాసనం అంటారు బాబా. ఆత్మ కేవలం మురికిగా స్వచ్ఛంగా అవుతూ ఉంటుంది. ఆత్మ యొక్క సింహాసనము భృకుటిలోనే శోభనీయంగా ఉంటుంది అంటున్నారు. అంతే కదా. ఆత్మ భృకుటిలో కాక ఇంకెక్కడైనా ఉంటే బాగుంటుందా? ఇంకేదైనా భాగం చెప్పండి మొత్తం శరీరంలో.
బ్రుకుటిలోనే బాగుంటుంది అంటున్నారు. తిలకం యొక్క గుర్తు కూడా బ్రుకుటిలోనే ఇస్తారు కదా. బాబా అంటారు, మీరు స్వయానికి స్వయమే రాజ్య తిలకంని తీసుకునేందుకు యోగ్యంగా తయారవుతున్నారు. రాజ్య తిలకం బాబా మీకే పెట్టేలాగా మీరు యోగ్యులుగా అవుతున్నారు అంటున్నారు. అలాగని బాబా అందరికీ రాజ్య తిలకం ఇవ్వరు. మీరే యోగ్యతను సంపాదించుకోవాలి, మీరే తీసుకోవాలి అంటున్నారు. మీకు మీరు ఇప్పించుకోవాలి. బాబాకు తెలుసు ఎవరెంత సేవ చేస్తూ ఉన్నారు అనేది. మ్యాగజైన్లో కూడా రాస్తూ ఉంటారు, చాలా మంచి విషయాలు ఉంటాయి. తోడుగా యోగంలో ఉండే శ్రమ కూడా చెయ్యాలి. మ్యాగజైన్ తయారు చేసినంత మాత్రాన్ని సరిపోదు, యోగం కూడా చెయ్యాలి. వికర్మలను వినాశనం చేసుకోవాలి. రోజుకి మీరు చాలా మంచి రాజయోగిగా అవుతూ ఉంటారు. ఇంక ఈ శరీరం విడిచిపెడితే మేము వెళ్ళిపోతాం ఇంటికి అనే నశలో ఉంటారు. సూక్ష్మవతనం వరకు పిల్లలు వెళ్తారు, మూలవతనంలో కూడా కొందరు వెళ్తారు. అంటే యోగంలో కొందరు సూక్ష్మవతనం వరకే చేరుకుంటే కొందరు పరంధామం కూడా చేరుకుంటూ ఉంటారు. పరంధామం అయితే ఆత్మల ఇల్లు కదా. మనుషులు శాంతిధామం కోసమే భక్తి చేస్తూ ఉంటారు. సుఖధామం గురించి అయితే వారికి తెలియదు. స్వర్గానికి వెళ్ళే శిక్షణ బాబా తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ఇది ప్రవృత్తి మార్గం. ఇద్దరూ ముక్తిధామానికి వెళ్ళాల్సిందే. పతి పత్ని ఇద్దరు కూడా నడవాలి జ్ఞానంలో. అక్కడైతే ఉల్టా మార్గం చూపిస్తూ ఉంటారు. ఎవ్వరూ ముక్తిధామానికి వెళ్ళలేరు, ఆవుతోక పట్టుకోండి వెళ్ళిపోతారు అని అన్నారంట. అంతే, ఇంకా ఒకరినొకరు పట్టుకొని ఆవుతోక పట్టుకొని వెళ్తున్నారంట పైకి. వెళ్తూ ఉంటే మధ్యలో అడిగాడంట, ఇంకెంత దూరం ఉంది అంటే ఆ పైన ఆయన కొంచెమే అన్నాడంట. చెయ్యి వదిలేసి చెప్పాడంట. అంతే, అందరు క్రింద పడిపోయారని చెప్తారు. బాబా అన్నారు, ఎవ్వరూ శాంతిధామానికి అలా వెళ్ళలేరు. వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కథలు చెప్పుకుంటారు, కానీ నేనేం తీసుకెళ్తాను. అందరికీ మార్గం చూపించేది బాబానే. అందరినీ బాబా చివరికి వచ్చి తీసుకొని వెళ్తారు. ఇది వారి డ్యూటీనే. మంచి రీతిగా చదువుకొని రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నారు మీరు. ఇంకా చదువు ఎలా చదువుకుంటే దాన్ని బట్టి పదవి పొందుతారు. నంబర్ వారీగా పిల్లలు చదువుకుంటున్నారు, నంబర్ వారీగానే వస్తారు. ఈ విషయాల్లో అధికంగా మీరు సమయాన్ని వృధా చేయకూడదు అంటున్నారు. మిగతా అందరు ఎలా చదువుకుంటున్నారు, ఎలా నంబర్ వారీగా ఉన్నారు, ఎవరేం పదవి పొందుతారు, ఇవన్నీ మీరు పక్కన పెట్టండి. వీటిల్లో సమయాన్ని వృధా చేయకండి అంటున్నారు. మీ స్థితిని మీరు చూసుకోండి. బాబాని జ్ఞాపకం చేసే తీరికనే దొరకట్లేదు నాకు అంటారు. మరి ఇటువంటి విషయాల్లో ఎందుకు సమయం వృధా చేస్తున్నారు? వాళ్ళేం పురుషార్థం చేస్తున్నారు, ఏ నంబర్లో ఉన్నారు, ఇవన్నీ మీకెందుకు? మీకు బాబాని జ్ఞాపకం చేయడానికేమో టైం లేదంటున్నారు. ఇటువంటి మాటలు విషయాలు అయితే బాగా మాట్లాడతారు. చాలామంది అంతే, వ్యర్థానికి సమయం ఎక్కువ కేటాయించుకుంటారు. ఇతరులతో మాట్లాడడానికి ఫోన్లో గంటలు మాట్లాడడానికి ఫుల్ టైం ఉంటుంది. ఇంకా వేరే దేనికైనా చెప్తే నాకు అస్సలు టైం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు అస్సలు కుదరదు అంటారు. మరి బాబా అన్నారు, ఆలోచించుకోండి మీరే ఏం చేస్తున్నారు. మీకు నిశ్చయం ఉంది కదా, అనంతమైన తండ్రి టీచర్గా గురువుగా ఉన్నారు. ఇంకెవరిని జ్ఞాపకం చేసే అవసరమే లేదు. మీకు తెలుసు, కల్ప క్రితం కూడా శ్రీమతం పైన నడిచి మీరు పావనంగా అయ్యారు. గడియ చక్రంను తిప్పుతూ ఉండండి బుద్ధిలో. మీకు తెలుసు కదా, దీని పేరే స్వదర్శన చక్రం. స్వదర్శన చక్రం. మీరు స్వదర్శన చక్రధారిగా ఉన్నారు. జ్ఞాన సాగరం నుండి మీరు జ్ఞానాన్ని నింపుకుంటున్నారు. ఆ జ్ఞానాన్ని నింపుకోవడంలో ఏమీ ఆలస్యం చేయకూడదు. ఖాళీగా అవ్వడంలో మీకు టైం పడుతుంది, నింపుకున్నదంతా ఖాళీ చేసుకోవడానికి. తుమ్ హో మీటే సికిలతే బచ్చే క్యోంకి కల్పకే బాద్ ఆకర్ మిలే హో. మీరు మధురమైన అల్లారు ముద్దు పిల్లలు, ఎందుకంటే కల్పం తర్వాత వచ్చి బాబాని కలిశారు. ఇది పక్కా నిశ్చయం ఉండాలి. 84 జన్మల తర్వాత బాబా వచ్చి మమ్మల్ని కలుస్తూ ఉన్నారు అని. బాబా అంటారు, ఎవరైతే మొట్టమొదట భక్తి చేశారో వారే జ్ఞానాన్ని తీసుకునేందుకు యోగ్యులుగా అవుతారు. ఎందుకంటే భక్తి యొక్క ఫలం కూడా ఉంటుంది కదా. మరి సదా మీ ఫలము మరియు వారసత్వం రెండిటిని జ్ఞాపకం చేస్తూ ఉండండి. ఫలం అనగా
భక్తి మార్గంది. ఫలం అనే పదము, ఈ అక్షరం భక్తి మార్గంలో ఉంది అంటున్నారు. వారసత్వం అనడం బాగుంటుంది. బాబా అన్ని కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తూ ఉన్నారు కదా. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయడంతో వారసత్వం లభిస్తుంది. మరి ఇంకొక ఉపాయం లేదు. భారతదేశం యొక్క ప్రాచీన యోగం ప్రసిద్ధమై ఉంది అనుకుంటారు, మేము భారతదేశం యొక్క ప్రాచీన యోగాన్ని నేర్పిస్తున్నాము అని. బాబా అర్థం చేయిస్తారు. డ్రామానుసారంగా అందరూ హఠయోగిగా అయిపోయారు. రాజయోగాన్ని ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది సంగం యుగం. వారి ధర్మమే వేరు. వాస్తవంగా మీరు ఇంకెవరిని గురువుగా చేసుకోరు. డ్రామానుసారంగా మీకు సద్గురువే లభించారు. ఇంకెవరో గురువు అవసరం లేదు. మనకి పరం సద్గురు పరమాత్ముడే లభించారు. కానీ మళ్ళీ డ్రామానుసారంగా చక్రంలో మీ పాత్ర మొదలైనప్పుడు మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్తారు. అంటే ఈసారి కొందరు గురువులు ఉన్నారంటే మళ్ళీ కల్పంలో కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఉంటారు కదా. మీరిప్పుడు రైటియస్గా అవ్వాలి. రిలీజన్ ఈజ్ మైట్ అంటారు. అంటే ధర్మంలో చాలా శక్తి ఉంది అని. దేవీ దేవతా ధర్మంలో చాలా శక్తి ఉంది. బాబా మనల్ని దేవీ దేవతా ధర్మం వారిగా తయారు చేస్తున్నారు. ఆ ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. నా శక్తి కూడా మీకు లభిస్తుంది అంటున్నారు. నాతో యోగం జోడిస్తూ ఉన్నారు కదా. तो बाप जो खुद धर्म स्थापन करते हैं उनमें बहुत ताकत है. బాబా శక్తితో స్థాపించబడినటువంటి ధర్మంలోనే అంత శక్తి ఉంది అని మహిమ చేస్తున్నారు. మరి బాబాలో ఎంత శక్తి ఉండి ఉంటుంది? బాబాలో ఇంకా ఎక్కువ ఉంటుంది కదా. ఆల్మైటీ అథారిటీ అంటారు భగవంతుణ్ణి. ఆల్మైటీ బాబా నుండి మైట్ అనేకులకు లభిస్తుంది. మైట్ అంటే శక్తి. వాస్తవంగా శక్తి అందరికీ నంబర్ వారీగా లభిస్తుంది. ఎందుకంటే ఇచ్చేవాడు బాబా అందరికీ ఒకేలాగా ఇస్తున్నారు. కానీ తీసుకోవడం, ఇప్పుడు చూడండి, అందరూ సోలార్ పవర్ని తీసుకుంటున్నారు. సోలార్ ప్యానెల్స్ని ఇంటి కప్పు పైన పెట్టుకుంటున్నారు కదా. సూర్యుడైతే బోలెడంత శక్తిని ఇస్తున్నాడు, ఓపెన్గా ఇస్తున్నాడు. కానీ ఎవరి ఇంటి మీద ఎన్ని ప్యానెల్స్ పెట్టుకుంటే అంతే పవర్ని లాగగలుగుతారు కదా. అక్కడేం రెస్ట్రిక్షన్ లేదు. సూర్యకిరణాలన్నీ మీరే తీసుకుంటున్నారు, మాకు లేవని ఎవ్వరూ అనరు. ఎవరెంత రిసీవర్ పెట్టుకుంటే అంత తీసుకోవచ్చు. అలా నంబర్ వారీ అవుతుంది. ఒకరి దగ్గర ఎక్కువ, ఒకరి దగ్గర తక్కువ అవుతుంది. కానీ ఇచ్చేవాడైతే ఓపెన్గా ఇస్తూ ఉన్నాడు కదా. అలాగే బాబా కూడా సర్వశక్తులను అందరికీ ఇస్తూ ఉన్నారు. కానీ తీసుకునేవారు నంబర్ వారీగా తీసుకుంటూ ఉంటారు. మీకు ఎంత శక్తి కావాలనుకుంటే అంత బాబా నుండి తీసుకోండి. కేవలం యోగంలో పర్ఫెక్ట్గా ఉంటే సరిపోదు. మరి దైవీ గుణాల ధారణ సబ్జెక్ట్లో కూడా బాగుండాలి. ఎవరిని విసిగించకూడదు, దుఃఖ పెట్టకూడదు, ఎటువంటి ఉల్టా సుల్టా శబ్దాలు మాట్లాడకూడదు. మీకు తెలుసు కదా, మీరు ఎలాంటి కర్మలు చేస్తారో మిమ్మల్ని చూసి ఇతరులు చేస్తారు. ఆసురీ గుణాల నుండి దైవీ గుణాలలోకి రావాలి. చూసుకోవాలి, నేను ఎవరిని దుఃఖ పెట్టట్లేదు కదా, దుఃఖమైతే ఇవ్వట్లేదు కదా. ఏదో ఒకటి తప్పు పిల్లలు చేస్తూనే ఉంటారు. మరి స్థితి అంతిమంలోనే తయారవుతుంది. అప్పటి వరకు ఏదో ఒకటి చిన్న పెద్ద పొరపాటు జరుగుతూ ఉంటుంది. మనస వాచ కర్మన ఎవ్వరికి దుఃఖం ఇవ్వకూడదు. ఈ సమయంలో మీరు పురుషార్థి స్థితిలో ఉన్నారు. ప్రతి విషయంలో నంబర్ వారీ పురుషార్థం అనుసారంగానే అందరూ పొందుతున్నారు. అందరి పురుషార్థము సుఖం కొరకే ఉంది. అంటే ప్రతి ఒక్కరూ ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే అందులో హ్యాపీనెస్ కోసం, సంతోషం కోసం, సుఖం కోసమే కదా. కానీ బాబా తప్ప ఇంకెవరూ సుఖం ఇవ్వలేరు. చూస్తూ ఉంటారు, సోమనాథ్ మందిరంలో ఎన్ని వజ్రవైడూర్యాలు ఉండేవి. మరి అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎంత షావుకారుగా ఉండేవారు. రోజంతా ఈ చదువు యొక్క చింతనలోనే ఉండాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. మీరే పురుషార్థం చేశారు, అందుకే మాల తయారైంది.
కల్పకల్పం మాల తయారవుతూనే ఉంటుంది. మాల ఎవరి జ్ఞాపకార్థమో కూడా మీకు అర్థమైంది. ఎవరి జ్ఞాపకార్థం? ఎవరైతే వికారాలపైన విజయం పొందుతారో అటువంటి వారే వైజయంతి మాలలో రాగలుగుతారు. మరి మాల యొక్క స్మరణ ఎంత మస్తుగా అయిపోయి చేస్తూ ఉంటారు. భక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కూడా నామజపం చేస్తూనే ఉంటారు. అలా మాలను స్మరిస్తూ ఉంటారు. భక్తి మే క్యా హోతా హై ఔర్ జ్ఞాన్ మే క్యా హోతా హై యే భీ తుమ్ హీ జాన్తే హో. భక్తిలో ఏముంటుందో, జ్ఞానంలో ఏముంటుందో ఇది కూడా మీకే తెలుసు. ఏ కిసికో మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు అంటున్నారు. పురుషార్థం చేస్తూ చేస్తూ చివరికి రిజల్ట్ అంతా కూడా అవుట్ అయిపోతుంది. కల్పక్రితం ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో ఇప్పుడు కూడా అలాగే వస్తాయి. ప్రతి ఒక్కరూ తనని తాను చెక్కింగ్ చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకుంటున్నారు నేను ఇలా తయారవ్వాలి అని. పురుషార్థం కోసం బాబా మార్జిన్ అయితే బాగా ఇచ్చారు. ఎవరైనా కూడా మాలలో రావచ్చు అన్నారు. మీరు గృహస్థి కదా, మీకు ఇలాంటి కండిషన్స్ ఉన్నాయి కదా, కాబట్టి మీరు మాలలో రాలేరు అని ఏమీ లేదు. ఎవరైనా సరే పురుషార్థంతో ఉన్నతంగా అవ్వచ్చు. చాలా మార్జిన్ ఉంది. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా బాబా మిమ్మల్ని స్వాగతం చేస్తున్నారు. పిల్లలు ఎవరైతే స్వాగతం చేస్తారో వారికంటే ఎక్కువగా బాబా పిల్లల్ని స్వాగతం చేస్తూ ఉంటారు. పిల్లలు బాబాని స్వాగతం చేస్తారు, కానీ బాబా పిల్లల కంటే అధికంగా స్వాగతం చేస్తూ ఉన్నారు. బాబా అంటారు నా పనే ఇది, నా వ్యాపారమే ఇది, మీ అందరినీ వెల్కమ్ చేయడం, మీకు స్వాగతం చేయటం. స్వాగత్ మానా సద్గతి. స్వాగతం అంటే అర్థం సద్గతినివ్వటం. ఇది అన్నింటికంటే ఉన్నతమైన స్వాగతం. మీ అందరి స్వాగతం చేయటానికే బాబా వస్తారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనేకుల ఆశీర్వాదాన్ని తీసుకోవటానికి కళ్యాణకారిగా కావాలి. శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ కూడా అన్ని బంధనాల నుండి ముక్తులై ఉదయము సాయంకాలము ఈశ్వరీయ సేవ తప్పనిసరిగా చెయ్యాలి. సెకండ్ పాయింట్, ఇతర విషయాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకుండా బాబాని జ్ఞాపకం చేసి శక్తిని తీసుకోవాలి. సత్యమైన సాంగత్యంలోనే ఉండాలి. మనస వాచ కర్మలతో అందరికీ సుఖాన్ని ఇచ్చే పురుషార్థం చేయాలి. ఫస్ట్ పాయింట్లో బాబా అందరి ఆశీర్వాదాలు తీసుకోవడానికి కళ్యాణకారిగా కావాలి అంటున్నారు. సెకండ్ పాయింట్లో బాబా నుండి శక్తిని తీసుకోవాలి అంటే టైం వేస్ట్ చేయకుండా బాబాని జ్ఞాపకం చేయండి. మనసా వాచ కర్మన సుఖమిచ్చే పురుషార్థం చేయండి అంటున్నారు. వరదానము, पवित्रता के वरदान को निजी संस्कार बनाकर पवित्र जीवन बनाने वाले मेहनत मुक्त भव. పవిత్రత వరదానమును తన నిజ సంస్కారంగా తయారు చేసుకొని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునేటువంటి శ్రమ నుండి ముక్త భవ. పవిత్రత వరదానాన్ని నిజ సంస్కారంగా చేసుకొని పవిత్ర జీవితాన్ని తయారు చేసుకునేటువంటి శ్రమ నుండి ముక్తులుగా కండి. వివరణ, కొందరు పిల్లలకి పవిత్రత విషయంలో చాలా శ్రమ అనిపిస్తూ ఉంటుంది. దీంతో రుజువవుతుంది వరదాత బాబా నుండి జన్మ తీసుకోగానే వరదానం తీసుకోలేదు అని.
యోగి బాబా, పవిత్ర భవ అని బాబా వరదానం ఇచ్చారు కదా. కానీ బాబా ఊళ్ళో జన్మ తీసుకున్నాక ఈ వరదానం తీసుకోలేదు కాబట్టి వాళ్ళకి పవిత్రత అంటే చాలా కష్టం అవుతుంది, పవిత్రంగా ఉండడంలో ఇంత ఇబ్బంది పడుతున్నారు అనేది తెలుస్తుంది. వరదానం ఉంటే శ్రమ ఉండదు. ప్రతి బ్రాహ్మణాత్మకు జన్మ తీసుకోగానే ఈ వరదానం బాబా ఇచ్చారు, పవిత్ర భవ, యోగి భవ. ఈ విధంగా జన్మించగానే వచ్చినటువంటి సంస్కారాలు పక్కాగా ఉంటాయి కదా. అలాగే పవిత్రత బ్రాహ్మణ జన్మ యొక్క ఆది సంస్కారం, నిజ సంస్కారం. ఈ స్మృతితో పవిత్ర జీవితాన్ని తయారు చేసుకోండి. అప్పుడు శ్రమ నుండి ముక్తులవుతారు. ప్యూరిటీ ఈజీ అవ్వాలి అంటే ఇది నా జన్మతః వచ్చినటువంటి వరదానము అని భావించాలి. అప్పుడు వరదానంలో ఎఫర్ట్ చేయడం ఏమీ ఉండదు. వరదానం అంటేనే అది గుర్తు తెచ్చుకోగానే న్యాచురల్గా మనలో ధారణ జరుగుతుంది. స్లోగన్: ట్రస్టీ వహ్ హై జిస్మే సేవా కీ శుద్ధ భావన హై. ఎవరిలోనైతే సేవ యొక్క శుద్ధమైన భావన ఉంటుందో వారే ట్రస్టీ. సేవ యొక్క శుద్ధమైన భావన ఉన్నవారే నిమిత్త మాత్రులు, ట్రస్టీలు. ఈరోజు స్వమానము: నేనాత్మను, శ్రమ నుండి ముక్తుడను. నేను శ్రమ నుండి ముక్తుడిగా ఉన్న ఆత్మను అని. ఓం శాంతి.